అందరికీ నమస్కారం. శ్రీగీత టాక్స్ కి తిరిగి స్వాగతం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఆదరిస్తూ ఉంటే మరింత ఉత్సాహంగా మంచి మంచి విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముణ్ణి మించిన దైవం లేరు కదండి, అంతేనా? రామాయణం, ఆయనం అంటే గమనం, ప్రయాణం సంస్కృతంలో అర్థం ప్రకారం. రామాయణం, ఉత్తరాయణం, దక్షిణాయనం అంటాం, అంటే సూర్యగమనానికి. పారాయణం అంటే గీతా పారాయణం అంటాం, భగవద్గీత పారాయణం చేస్తాం. సుందరాకాండ పారాయణం అంటాం. అలాగే మహాకవి, ఆది కవి వాల్మీకి రాశారు. ఆది కావ్యం, ఆది కవి వాల్మీకి. ఆయన మనకి అందించినటువంటి, మానవ జాతికి అందించినటువంటి మహనీయ పఠనీయ గ్రంథం రామాయణం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని ఎవరన్నారో తెలుసా అండి? రాక్షసుడైనటువంటి మారీచుడు అన్నాడు రావణాసుడితోటి. మాయలేడి రూపంలో వెళ్ళమని చెప్పినప్పుడు చెప్పాడు, అయ్యా వద్దు, నేను చెప్పేది విను, మూర్తి భవించిన ధర్మమే శ్రీరామచంద్రుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు, నీ లంకా నగరం వంశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్తాడు. అయినా కూడా వినడు. అంతటి మహానుభావుడు శ్రీరామచంద్రుల వారు. పుంసామోహన రూపాయ, ఆయన అసలు రూపమే కాదు, ఆయన సకల సుగుణాభిరాముడు. రామాయణం ఎందుకు చదవాలి? ఖచ్చితంగా చదవాలి. ఈ రోజుల్లో పిల్లలకి ఉపవాచకంగా కూడా 10th క్లాస్ లో పెట్టడం జరిగింది. రామాయణంలో యొక్క మానవతయ విలువలు తెలుస్తాయి అన్నమాట రామాయణం చదవడం వల్ల. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రాక్షసుడైనటువంటి రావణాసురుడు ఎలా ఉండకూడదో చెప్పాడు. రాముల వారు తండ్రి మాటను జవదాటడు, తల్లిదండ్రుల్ని గౌరవించడం, అలాగే గురువులని గౌరవించడం, ఏకపత్ని వ్రతం, తర్వాత శౌర్యం, యుద్ధంలో చక్కటి స్నేహం, సుగ్రీవుడితోటి స్నేహం కోసం మాట నిలబడికి ఆ యుద్ధాలు చేసేటప్పుడు ఆయనకి సాటి దైవం లేదట. ఇంతటి సుగుణాభిరాముడు కాబట్టి ప్రతి ఊర్లో కూడా రామాలయం ఉంటుంది. ప్రతి చోట కూడా నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఆయన వెలిసినటువంటి, స్వయంగా వెలిసిన క్షేత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిటిని దర్శించి తరించండి, రామనామస్మరణ చేయండి. రాములు వారి యొక్క సుగుణాలలో కొన్ని అయినా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈనాడు ఉండేటటువంటి మానవ జీవితానికి వెలుగు రామాయణం కదండి. సో అలాగే రాముల వారి భక్తులు ఎంతో మంది ఉన్నారు. రామదాసు గారు ఉన్నారు, త్యాగయ్య ఉన్నారు, తర్వాత తులసీదాస్ గారు ఉన్నారు. మనకు తెలుసు తులసీదాస్ గారి గురించి కూడా ఇదివరకు చెప్పుకున్నాం. ఇంకొకటి చెప్పుకుందాం ఈరోజు. తులసీదాస్ గారి పేరు చిన్నప్పుడు రాంబోల. ఆయన ఎప్పుడు కూడా నిరంతరము రామనామ జపంతో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి రాముడి యందు భక్తి, ఎప్పుడు రాముల వారి గుళ్ళో ఉండడం, రాముల వారి కీర్తనలు, రాముల వారి పాటలు, రామ సేవ, రాముల యొక్క పూజ అర్చన ఇవన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట రాముల వారు, మన తులసీదాస్ గారు. సరే, తల్లిదండ్రులు ఇంకా ఇలాగే ఉంటే పిల్లవాడు పాపం సన్యాసి అయిపోతాడేమో అని భయం వేసి, పెళ్లి చేస్తే మారుతాడు కదా అనే ఉద్దేశంతో రత్నావళి అనేటటువంటి చక్కని అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. రత్నావళి మహా సౌందర్య రాశి, చాలా అందగత్త, అలాగే తెలివైంది, మంచి అమ్మాయి. ఇంకా అప్పటి నుంచి మన తులసీదాసు ఆ రత్నావళి ప్రేమలో మునిగి తేలడం మొదలు పెట్టాడు. రాముల వారి సేవ అవన్నీ కూడా పక్కన పెట్టేశాడు. ఎప్పుడు నిరంతరం రత్నావళి కొంగు పట్టుకుని తిరిగేవాడు, రత్నావళితో ఉండేవాడు. సో ఇలా ఉండంగా ఒకసారి రత్నావళి ఏమైంది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అనమాట. పుట్టింటికి వెళ్తే ఆ విషయం ఈయన తెలియదు. ఈయన ఎక్కడికో బయటకు వెళ్ళాడు పని మీద, వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది భార్య పుట్టింటికి వెళ్ళిందని. తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడు, భార్య లేకుండా అసలు ఉండలేక ఆయన ఏం చేశాడు, బయలుదేరేశాడు. అప్పటికి విపరీతమైన వర్షం, కుండపోత వర్షం, తుఫాను, ఊళ్ళు అన్ని కొట్టుకుపోతున్నాయి. రత్నావళి ఉండే ప్రదేశానికి వెళ్ళాలంటే ఆయన ఒక నదిని దాటుకుని వెళ్ళాలి. ఆ టైంలో ఎవరు రారు కదా, ఇంకా పడవలు కానీ అవి కానీ రావు. ఈ రోజుల్లాగా సౌకర్యాలు లేవు అప్పుడు. పడవ వాళ్ళు ఎవరు రాలేదు. అయినా సరే ఈయన ఏం చేశాడు, ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. దారిలో ఒక శవం ఉంది, ఆ శవం మీద ఎక్కేసి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కష్టపడి మొత్తానికి అష్ట కష్టాలు పడిపోయి ఆ ఈదుకుని ఆ వర్షంలోనే రత్నావళి ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చాడు. ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటే తలుపులన్నీ మూసున్నాయి, వర్షంలో ఏం తెలియట్లేదు అనమాట. అప్పుడు ఏం చేశాడు, ఒక గోడ ఎక్కాడు. ఆ గోడ మీద తాడు లాంటిది పట్టుకొని
పైకొచ్చేసి కిందకు దూకాడు. చూస్తే అది తాడు కాదు, పాము. అది పాము అన్నమాట, తాడు కాదు. ఆ తాడు అనుకుని ఆ పావుని పట్టుకున్నాడు. బట్టలన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి, మట్టి కొట్టుకుపోయాయి, మురికి రక్తసిక్తం అయిపోయాయి. మొత్తానికి అంత భయంకరమైన పరిస్థితిలో వచ్చాడు. మొత్తానికి రత్నావళి తలుపులు తీసింది. ఆశ్చర్యపోయింది చూసి. ఇదేంటండి? ఏమిటి ఇలా వచ్చారు? ఈ వర్షంలో ఈ రావడం ఏమిటి? ఏమైంది? ఏంటని. నిన్ను విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేను. నీ సౌందర్యానికి నేను దాసుడిని అంటాడు. అప్పుడు రత్నావళి అంటుంది, అదేంటండి? జగదేక వీరుడు, జగన్మోహనాకారుడు, సుందరాకారుడు రాములు వారు ఉన్నారు స్వామి. ఇదంతా బాహ్య సౌందర్యం. రాములు వారి సౌందర్యము, ఆయన యొక్క సుగుణాలు, ఆయన గొప్పతనము, ఆయన అర్చన, ఆయనకు మించిందే ఉందండి. ఈ వ్యామోహంలో పడిపోకండి మీరు. మీరు రామసేవలోనే తరించాలి అని చెప్పి ఆయనకి హితబోధ చేస్తుంది. ఇది శాశ్వతం కాదండి. ఇదంతా బాహ్య సౌందర్యము. ఇదంతా ఆకర్షణ అని చెప్పి. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. అయ్యో! నేనెంత పొరపాటు చేశాను. ఈ బాహ్య ప్రపంచంలో పడి కొట్టుకుపోయాను వ్యామోహంలో. నా స్వామి వారిని విస్మరించాను అని చెప్పి, ఇంకా అప్పట్నుంచి గూడా యథాప్రకారం శ్రీరాములు వారి సేవలో తరిస్తాడు. అప్పుడే రాస్తాడు రామచరితమానస్. చక్కటి గ్రంథం అన్నమాట. అప్పటినుంచి కూడా రాములు వారి యొక్క సేవలో ఆయన తరించాడు. అలాగే అప్పుడు చాలా మంది ఇప్పుడు ఈయన రాసుకుంటూ ఉన్నారు, జరుగుతోంది. తారక రామ మంత్రం జపిస్తున్నారు. ఒకరోజు ఏమైంది, ఆయన ఇంటి బయట గట్టు మీద కూర్చుని తారక రామ మంత్రం జపించుకుంటున్నాడు. జపించుకుంటుంటే ఎవరో ఒక పెళ్ళయింది, ఒక యువకుడు చనిపోయాడు. ఆయన శవాన్ని తీసుకెళ్తున్నారు అందరూ అన్నమాట. ఆ భార్య ఏడుస్తూ కూడా వెళ్తోంది. ఈయన తన్మయత్వంలో రాముల వారి మీద మనసుతోటి లీనం అయిపోయాడు. ఏం పట్టించుకునే స్థితిలో లేడు. సరే వాళ్ళందరూ అటు వెళ్ళిపోయాడు. ఆవిడేం చేసింది, ఆ యువకుడి యొక్క భార్య వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నమస్కరించింది. నమస్కరిస్తే గాజులు చప్పుడవుతున్నాయి ఎవరో అని చెప్పి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దీవిస్తే ఆమె కన్నీళ్లు పాదాల మీద పడ్డాయి. అప్పుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు ఆయన. వస్తే, అదేంటి స్వామి అలా దీవించారు? ఆయన చనిపోయాడండి, తీసుకెళ్తున్నారు. మీరు దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు ఏంటని. వచ్చింది పలికింది నేను కాదమ్మా, నాతో పలికించింది సాక్షాత్తు శ్రీరామచంద్రులు వారు. ఆయన పలికించిన మాటే ఇది. ఇది వ్యర్థం కాదమ్మా అని చెప్పేసి అంటాడనమాట. అంటే ఎలా సాధ్యం స్వామి అంటే, వెనక్కి తెప్పించి ఆ శవాన్ని కూర్చోబెట్టి రామనామం తారక మంత్రం జపించి తులసి నీళ్లు ఆయన మీద జల్లుతాడు. జల్లితే వెంటనే అతను నిద్రలోంచి లేచి వచ్చినట్టు కూర్చుంటాడు. కూర్చుంటే ఎంతో సంతోషిస్తారు అందరూ. ఇలా ఈ విషయం, ఈయన మహత్యం ఇలా చేస్తాడని చెప్పేసి ఆ రోజుల్లో పాలకుడైనటువంటి మన అక్బర్ పాదుషా వాళ్ళకి తెలుస్తుంది. తెలిస్తే ఆయన సరే పరీక్షిద్దాం కదా అని చెప్పేసి ఆయన్ని పిలిపిస్తాడు. పిలిపించి, తులసీదాస్ గారు ఇలాగ మీరు చనిపోయిన వాళ్ళని బతికిస్తారట కదా, ఇక్కడ ఒక ఆయన చనిపోయారు, బతికించండి అంటాడు. అప్పుడు అంటాడు, స్వామి ఇది కావాలని చేసింది కాదు, ఇది ప్రకృతికి విరుద్ధం చేయకూడదు. అది రాముల వారు నా నోటి వెంట చెప్పించారు కాబట్టి చేశాను, అలా నేను చెయ్యను అని చెప్తాడు. ఆయన కోపం వచ్చి ఈయన చెరసాలలో బంధించండి అని చెప్పేసి బంధిస్తాడు. బంధించిన తర్వాత ఇలా అప్పుడు కొన్ని రోజులు అవుతాయి. ఆ తర్వాత ఆయన యథాప్రకారం తారక రామ మంత్రం జపించుకుంటూ ఉంటాడు. జపించుకుంటూ ఉంటే అక్బర్ వారికి ఆ కలలో ఒక పెద్ద వానరం కనిపిస్తుంది. కనిపించి ఆయన తప్పేం లేదు, ఆయన శ్రీరాముడు భక్తుడు, వదిలేయి అని చెప్తుంది. తర్వాత తెల్లారి లేచి చూసేటప్పటికి ఏం జరిగింది అని ఈయన వస్తూ ఉంటాడు. అక్కడ ఒక కలకలం అనమాట. భటులందరూ పరిగెట్టుకొచ్చి, స్వామి కొన్ని వందల కోతులు మన తులసిదాస్ గారు ఉండేటటువంటి చెరసాల దగ్గరకు వచ్చేసి గొడవ గొడవ చేస్తున్నాయి స్వామి అంటాడు. అప్పుడు ఆయన కల్లో కూడా కనిపించింది ఎవరో కాదు, సాక్షాత్ హనుమంతుడు అని అర్థమవుతుంది. అప్పుడు వచ్చి తులసిదాస్ గారిని విడిపించి క్షమించమని కోరతాడు. అప్పుడు ఈయన ఆనందంతో హనుమాన్ చాలీసా రాస్తాడు. చాలీసా అంటే 40 దోహాలతో రాస్తాడు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీస త్రిలోక ఉజాగర అంటూ మొదలు పెట్టి రాస్తాడనమాట. అది చాలా ప్రసిద్ధి చెందింది. అప్పుడు హనుమంతుడు సంతోషించి వరమిస్తాడు. హనుమాన్ చాలీసాని ఎవరైతే పారాయణం చేస్తారో, ఎవరైతే చదువుతారో వారి వెన్నంటి ఉంటాను నేను, వారిని సదా రక్షిస్తాను, కాపాడుతాను అని. బాగుంది కదా. మరిన్ని చక్కటి విషయాలతోటి మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై హనుమాన్.